గురూపదేశ రత్నమాల. అనంత దృష్టి. జ్ఞానుల దృష్టిలో వారు తెలుసుకోవటానికి వారికి అన్యంగా ఏ వస్తువు లేదు. ఎందువల్లనంటే దేహమే నేను అని భావించే అజ్ఞానం పూర్తిగా నశించి వారు కేవలం జ్ఞానరూపమయంగా అరూపమై భాషించుట చేతయేనని గ్రహించు. ఈ శరీరం సంచరించే దేవాలయం. అందుండే దేవుని విచారించి తెలుసుకున్న జ్ఞానులు ప్రపంచమనే దేవాలయంలో కూడా ఆ భగవంతుణ్ణే చూస్తారు. ప్రాణులకే ప్రాణమైన ఈశ్వరుడే సత్యమని బాగా తెలుసుకున్న జ్ఞానులకు ఇతరులు ఏవగించుకునే చిన్న పురుగు కూడా భగవంతుని సన్నిధిగానే తోస్తుంది. ఆత్మస్వరూపమే తామైనటువంటి జ్ఞానులకు అజ్ఞాన రూపమైన మనస్సు నశిస్తుంది. అటుపై వారి దృష్టిలో అన్ని పదార్థములు అన్ని చోట్లు సచ్చిదానంద రూపాలుగానే గోచరిస్తాయి. ఈశ్వరుణ్ణి జన్మ చక్షువులతో చూచేవారు చక్కటి అందమైన వస్తువులలోనూ, శ్రేష్ఠులైన యోగులు వారి హృదయ కమలములలో ఆసీనుడైన వానిగను, యజ్ఞ యాగాదులు చేసే బ్రాహ్మణులు అగ్నిహోత్రంలోనూ చూస్తున్నారు. కానీ అనంత దృష్టి కలవారైన జ్ఞానులు మాత్రం భగవంతుణ్ణి అంతటా చూస్తారు. తాను శరీరం అనే భావం పూర్తిగా నశించి మనస్సు దుఃఖస్వరూపమనే భావం తొలగి జ్ఞానమాత్రంగా నిలిచియుండు స్థితే ఈశ్వరుని నిజంగా పూర్ణంగా చూడటమవుతుంది. వంచించే పంచేంద్రియాలని నియంత్రించి వశపరుచుకొని చంచలమైన మనస్సును అచలం చేసి తన సహజ స్థితిలో తటస్థంగా నుండే శక్తిని పొందితే అదే శివస్థితి అవుతుంది. సత్యాత్మ దర్శనమే పొంగి పొరలే మహానంద సాగరమనే ఉత్తమ స్థితి. మనస్సు యొక్క ఊహలకు అందనిది తన్మయంగా అనుభవమయ్యే మౌన స్థితే ప్రాణులకు నిష్కళంకమైన మహనీయ స్థితి. గురూపదేశ రత్నమాల. అహంకార నాశం. దుఃఖరూపమై విజృంభించే ఈ అహంకారాన్ని నేను అని అంటున్నామే తప్ప ఈ మాటకి ఏదైనా పదార్థం నిజంగా ఉందా? లేదే. ఒకవేళ ఒక పదార్థం ఉండాలంటే కల్పితమైన సర్పానికి రజ్జువైనట్లు నేను అనే పదానికి ఆత్మయే వస్తువు. వివరణ: అహంకారానికి నిజంగా ఉనికి లేదని, అది ఆత్మ యొక్క భ్రాంతి రూపమని భావం. ఉపదేశ సారంలోని 19, 20, 21 పద్యాలలోని ఉపదేశాన్ని ఇక్కడ అన్వయించుకోవాలి. అహంకారం నశిస్తే దాని అధిష్టానమైన ఆత్మస్థితి పూర్ణంగా గోచరిస్తుంది. అహంకారం నశిస్తే నీ నిజస్థితి అయిన ఆత్మస్వరూపానికి ఎటువంటి నష్టం కలగదు. కనుక ఈ నాశనానికి ఏమాత్రం దుఃఖించవద్దు. జ్వలించి ప్రకాశిస్తున్న జ్ఞాన తపస్సనే విచారణాగ్నిలో తమ మనస్సుని ఆత్మయైన ఈశ్వరునికి ఆహుతి చేసేవారు శివస్వరూపమే అవుతారు. అటువంటి జ్ఞానులను శివస్వరూపంగా సేవించి మనము అపురూపమైన శివస్థితిని పొందాలి. అటువంటి జ్ఞానులు శివస్వరూపులే కాబట్టి మనము ఆ విధంగానే అహంకారాన్ని విచారణాగ్నిలో ఆత్మకి ఆహుతి చేసి శివస్థితిని పొందటమే ఉత్తమమైన పురుషార్థం. ఈ అహంకారాన్ని పూర్తిగా వదిలేస్తే ఏం జరుగుతుందో అనే సందేహం కానీ భయం కానీ చెందవద్దు. చెట్టు కొమ్మని వదిలేస్తే నేల మీద పడి ఇక ఎప్పుడు జారిపడని స్థిరమైన స్థితిని పొందేటట్లు మన నిజస్థితి అయినటువంటి ఆత్మనే పొందుతాము. నిద్రలో నేను ఈ దేహము అనే అహంకారం నాశమైనా అప్పుడు కూడా నేను ఉన్నాను అనే ఆత్మజ్ఞానము నిజంగా ప్రకటితమవటం చేత నేను అనే పదానికి నిజమైన అర్థం అవినాశి అయిన ఆత్మేనని ఒప్పుకోవటం న్యాయం. నేను అనే తలపు కించిత్తైనా లేవని మన సహజ స్థితే తాను అనే ఆత్మస్వరూప స్థితి. నిద్రలో నేను అనే ఈ అహం లేవక ఉండినప్పుడు మనం ఎవరైనా లేకుండా నశించామా? అహంకార రహిత స్థితే మన నిజమైన జ్ఞానస్వరూపం. అటువంటి పరిశుద్ధమైన ఆత్మస్థితిలో మనం ఎటువంటి బాధలకు లోనవటలేదు కదా. ఈ సత్యాన్ని జాగ్రత్త సుషుప్తి అయిన సమాధిలో అనుభవించి తెలుసుకో. అహంకార రహితమయ్యుండే స్థితే మన జ్ఞాన స్వరూప స్థితి. ఇదే సుఖశాంతిమయమైన శివునిగా మనం వెలుగొందే స్థితి. జనన మరణాలకతీతంగా బ్రహ్మ నిర్వాణమనే కైవల్యం కూడా అదే. వివరణ: ఉన్నది నలుబది అనుబంధంలోని 13వ పద్యభావాన్ని
ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. గురూపదేశ రత్నమాల. శుద్ధ సత్యం. నిజమైన నేను అనే అహంకారం పూర్తిగా నశిస్తే అఖండమైన ఆత్మయే నేను అనే శుద్ధ సహజ స్వభావం ప్రకాశిస్తుంది. ఇది శరీర రూపం దాల్చి సంసార చక్రంలో పడి భ్రమించే అహంకారంలా కృత్రిమమైంది కాదు. సహజము, నిరాటంకము, అఖండము, నిర్వికారము, మహిమాన్వితమునైన హృదయం అనే ఈ నేనును జీవన్ముక్తుల వ్యవహారాలలో ఎటువంటి కర్తృత్వం లేని శుద్ధ అహంకారమని అంటారు. ఈ శరీరమే నేను అనే లోపభూయిష్టమైన అహంకారం నశించి పరిపూర్ణ జీవితాన్ని గడిపేవారు ఎటువంటి దుఃఖాలు, మనశ్చాంచల్యాలు లేక శాంతిమయమైన తమ సహజ స్థితిలో రమిస్తూ ఉంటారు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ.